గైస్ ఇదైతే సాటర్డే ఎపిసోడ్‌కి సంబంధించిన అప్డేట్ గైస్. క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. సాటర్డే ఎపిసోడ్ కూడా నీట్‌గా, స్పీడ్‌గా సాగింది. ఎందుకంటే అంత ఫైర్, కూల్ కంపోజ్ మొత్తం ఫైర్ అనేదే లేదు. కూల్‌గా డీల్ చేశారు. ఎందుకు కూల్‌గా డీల్ చేశారంటే ఇంకో 2 వీక్స్ ఉన్నారు కదా! ఎవరిపైన నెగెటివ్ చేయాలనే రూమర్స్ బిగ్ బాస్‌కి లేదు. కూల్‌గా చేసినా అందరికి పైకి లేపేటట్టున్న బజ్ క్రియేట్ అయితదనే ఉద్దేశంతో కూల్‌గా జరిగింది. కొన్ని పాయింట్లు వాయిస్ రైజ్ చేసి నాగార్జున సార్ కొన్ని పాయింట్లు చెప్పారు. ఏ పాయింట్లంటే సంజన గల్రాని, ఇమాన్యుయల్ ఆడిన టాస్క్‌లో రీతు సంచాల కరెక్ట్ చేశారా? మన ఇమాన్యుయల్ గేమ్ ఓడిపోయిన విధానం. ఇంకొకటి ఏంటంటే భరణి శంకర్ అండ్ మన డెమాన్ పవన్ ఆడిన చెక్క టాస్క్లో డెమాన్ పవన్ వచ్చేసి చెక్క పట్టట్లే అన్నారు కదా, దానిపైన ఒకటి. మన రీతు భరణి శంకర్ ఆడిన టాస్క్లో వీళ్ళిద్దరు దగ్గర అయిపోయినా మన తనుజ వచ్చి పుల్ల పెట్టిన విధానం, దానిపైన అయితే రియాక్షన్ బాగా అనిపించింది నాకైతే. దానిపైన ఒకటి. ఇంకొకటి ఏంటంటే సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన దాంట్లో కొన్ని పాయింట్లు అనేది చెప్తా. కొంచెం అప్డేట్ వచ్చింది, దాని గురించి లాస్ట్లో చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ రివ్యూలో వెళ్ళిపోదాం. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మామ, చేసుకో. నేను ఎపిసోడ్ దగ్గర అయిపోతాను కదా, 2 వీక్స్లో అయిపోతే సబ్స్క్రైబ్ ఏం చేసుకుందాంలే అనుకుంటున్నావా? నెక్స్ట్ ఇయర్ పనికొస్తా. నెక్స్ట్ ఇయర్ పక్కా బిగ్ బాస్ అప్డేట్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకో, కింద లైక్ చేసుకో, కింద కామెంట్ బాక్స్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ జాయిన్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. కొంచెం ఒక 10-20 మినిట్స్ అప్డేట్ కొన్ని షార్ట్గా దాంట్లో అప్లోడ్ చేసేస్తా. యూట్యూబ్కి వచ్చే వరకు ఒక 10 మినిట్స్ పడుతుంది. సో దాంట్లో జాయిన్ అవ్వండి. తర్వాత ఫుల్ వీడియో దీంట్లో చూసుకోండి. ఇక్కడ మీకు ప్రోమో 1 చూశారు కదా, ప్రోమో 1లో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాయి. ఏంటంటే ఇమానియల్ అండ్ మన డెమాన్ పవన్ మెజిషియన్ లెక్క ఉన్న కోట్ వేసుకుంటే ఆ కోట్లో పాయింట్లో పాము పోతుంది, మన పావరాలు ఏమైనా తీస్తావా అన్నది ఒక చిన్నది. అది నైట్ ఉన్నది, ఇక్కడ మనం చూస్తేమో మార్నింగ్ అనిపిస్తుందని అనుకుంటారు కొందరు. దానికి క్లియర్ కట్ ఏం చెప్తా అంటే, బిగ్ బాస్ హౌస్లో సండే ఎపిసోడ్ని సాటర్డే ఎపిసోడ్ సంబంధించిన కాస్ట్యూమ్ అనేది 1 డే ముందే వచ్చేస్తుంది. అంటే వాళ్ళకు ఆఫ్టర్నూన్ ఆ టైంకి వచ్చేస్తారు. నైట్ వాళ్ళు చూసుకొని కరెక్ట్ ఫిట్గా సెట్ అయిందా సైడు, లేకపోతే ఫిట్గా ఉందా, సెట్ అయిందా లేదా అని చూసుకునే టైంకి అక్కడ వాళ్ళు వేసుకున్నప్పుడు ఇక డెమాన్ పవన్ చూపిస్తారు కదా, ఆ టైంలో వచ్చేసి ఇమాన్యుయల్ జోక్ చేసింది. అది దాన్ని సాటర్డే రోజు ఎపిసోడ్లో మనకు టెలికాస్ట్ చేసుకుంటే నాగార్జున సార్ చూస్తారు. నాగార్జున సార్ చూసుకొని డెమాన్ పవన్ లే అని చెప్పిన తర్వాత, నువ్వు పావురాలు తీస్తావా, మెజిషియన్ లెక్క ఉన్నావు, కింద నుంచి పాము పోతుంది అనుకుంటే ఆ ఫన్నీ వేలో మాట్లాడతారు. దానికన్నా ముందు ఒక మన ఎపిసోడ్లో వచ్చి స్పాన్సర్ టాస్క్ జరుగుతుంది. ఆ స్పాన్సర్ టాస్క్ వచ్చి ఊబర్ మీరు బుక్ చేశారా, బుక్ చేసి వెళ్ళారా అన్నట్టు జరుగుతుంది. సో ఇట్లా జరిగిన తర్వాత నాగార్జున సార్ ఏమంటారంటే, టికెట్ టు ఫినాలే గెలిచింది ఎవరు అని అంటే మన కళ్యాణ్ వచ్చి సార్ నేను సార్ కళ్యాణ్ నేను సార్ అంట. నువ్వు టికెట్ ఫినాలే గెలిచింది, నువ్వు యూ డిజర్వ్. నువ్వు నిజంగా తను ఆడిన టాస్క్ తనకి నాగార్జున సార్ ఏం చేశాడంటే సెల్యూట్ కొట్టాడు. ఇక్కడ సెల్యూట్ ఊకే ఎందుకు కొడుతున్నాడేమని మీకు డౌట్ రావచ్చు. మనం ఏ కంటెస్టెంట్ అయితే ఒక 4-5 వీక్స్లో ఎలిమినేషన్ అవుతాడు అమ్మాయిల పిచ్చి అన్న కంటెస్టెంట్, సెలబ్రిటీలు చూసి తన ఫ్యాన్ బేస్ పెంచుకుంటున్నా అన్న కంటెస్టెంట్ అక్కడి నుంచి గేమ్ చేంజ్ అయిపోయి ఆ కంటెస్టెంట్ వచ్చేసి సెలబ్రిటీలే తన చుట్టూ తిరిగి తనతో ఉండేటట్టు అయిపోయిన పరిస్థితి వచ్చింది బిగ్ బాస్లో. అంత కాడికి తీసుకుంది. లాస్ట్ కెప్టెన్సీ అంటే టికెట్ టు ఫినాలే, ఆల్రెడీ టికెట్ టు ఫినాలే గెలిచి 2 సారి కెప్టెన్స్ అయ్యి లాస్ట్ కెప్టెన్ అయ్యి ఈరోజు టికెట్ టు ఫినాలే గెలిచిన దానికి అప్రిషియేట్ చేయకుండా ఉంటారా? ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ నాగార్జున సార్ మళ్ళీ షెల్యూడ్ కొడుతూ దాన్ని రియాక్షన్గా మళ్ళీ కళ్యాణ్ వచ్చి షెల్యూడ్ కొట్టారు. ఇక్కడ నాకు అప్రిషియేట్ అనిపించింది. నాగార్జున సార్ హైలైట్ నెక్స్ట్ లెవెల్. ఒక మంచి కామన్ మ్యాన్కి ఇలా చెప్పడం అయితే నాకు కూడా మనసు నిండిపోయింది చాలు. నాగార్జున సార్ మన లాంటి కామన్ మ్యాన్ ఇట్లా షెల్యూడ్ కొట్టించుకున్నాడంటే, అప్రిషియేట్ చేపించుకుంటున్నాడంటే ఇదైతే నెక్స్ట్ లెవెల్. దీనికంటే ఎక్కువ బిగ్ బాస్ కప్పు గెలవాలనే ఉద్దేశం అయితే నాకైతే ఉండకపోయేది. తనకు ఉందో లేదో తెలియదు. ఇట్లా జరిగింది. ఇట్లా జరిగిన తర్వాత సెల్యూట్ కొట్టిన తర్వాత మన రీతు అండ్ ఇమాన్యుయల్ లేపి ఒక డౌట్ అడుగుతారు. రీతు నువ్వు సంచాలకుగా కరెక్ట్ చేసావా అంటే, సార్ నేను కరెక్టే చేసా సార్ అంటారు. కానీ ఇక్కడ రీతు మిస్టేక్ ఏం లేదని నేను అంటున్నా. ఎందుకంటే రీతు వచ్చేసి తను మన ఇమాన్యుయల్ తాడు వదిలేసినప్పుడు ఇటు సంజన గల్రానికి వెళ్ళి ఫేస్ ఉంది. సేమ్ సిచ్యువేషన్ తను వదిలేయడం, ఇటు సంజన గల్రా అబ్బా తాడు వదిలేసిన, అది సేమ్ అక్కడ సిచ్యువేషన్ అదే కనెక్ట్ అయితే సేమ్ యాసిటీ అదే జరిగింది. ఇక్కడ చూడలే మన ఇమాన్యుయల్ వచ్చేసి రీతి చూడలే. తర్వాత ఇమాన్యుయల్కి నాగార్జున సార్ నువ్వు గేమ్ కరెక్ట్గా ఆడావా అంటే, సార్ నేను కరెక్ట్గా ఆడా అన్నప్పుడు అక్కడ చూపిస్తాడు. వీడియో చూపించినప్పుడు ఇమాన్యుయల్ వచ్చేసి తాడు వదిలేసి 2 చేతులతో బాల్ పట్టుకుంటాడు కూడా. అదే మనం ఆల్రెడీ దాని గురించి చెప్పాం. యాసిటీ అదే చూపించారు, బాల్ పట్టుకుంటాడు. సార్ నేనేమనుకున్నా అంటే నడుము ఉన్న కుదురుతుందేమో అనుకున్నా సార్ అంటే, ఇక్కడ క్లియర్ కట్గా నీకు బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా చేతిలో తాడున్నారని. దానికి సార్ నాకు అది కొంచెం గేమ్లో ఆ టెన్షన్ అర్థం అవ్వలేక అట్లా అయిపోయింది. సో దాంట్లో గెలిచేస్తారు అన్నప్పుడు ఇక్కడ సంజన గారు గెలిచి ఉంటే తనకి కొంచెం ఫేవరబుల్ జరిగేది, కొంచెం ఇంకా బస్ క్రియేట్ అయిపోయేదేమో అనుకున్నా. ఎందుకంటే ఇన్ని వారాలుగా ఎవరితో అయితే ఓడిపోయింది అనుకున్నారో, అంటే ఆల్మోస్ట్ అందరు హౌస్మేట్ ఓడిపోతున్నారు, టఫ్ కంటెస్టెంట్ అనుకున్నారో, సంజన గారు తన పైన గెలిచుంటే మాత్రం గట్టి ఎలివేషన్ జరగబోదు. గట్టి ఎలివేషన్ మామూలు జరగపోయేది.
అట్లా జరిగింది. సో ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ప్రోమో వచ్చింది. దాని ప్రోమో రిలేటెడ్ కొంచెం మ్యాటర్ ఉంది. నాగార్జున సార్ వచ్చేసి విన్నర్ డిక్లేర్ అయిన తర్వాత నువ్వు మధ్యలో వెళ్ళి నువ్వు విన్నర్ డిక్లేర్ అయిన తర్వాత నాన్ ఇష్యూ పెద్దగా చేయడం నీకేమైనా లాభం ఉందని నాగార్జున సార్ తనుజ గారికి అడుగుతారు. ఇక్కడ ఎందుకంటే అది అడిగేది మన భరణి శంకర్ రీతు అడిగిన టాస్క్లో, ఆ టాస్క్లో మనం ఆల్మోస్ట్ మొన్న జరిగిన ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకున్నాం యాస్టీజ్గా. ఇక్కడ అది స్టార్ అని కూడా మాట్లాడుకున్నాం, ట్రయాంగిల్ అని కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ వాళ్ళిద్దరు ఆల్రెడీ భరణి శంకర్ ఆల్రెడీ రీతు విన్ అయింది. భరణి శంకర్ తన దగ్గర మాట్లాడి వెరీ గుడ్, నువ్వు మంచిగా ఆడినావు, గెలిచావు అన్నట్టు కూడా అప్రిషియేట్ చేసుకున్నావు, వెరీ గుడ్, లవ్ యూ అమ్మా అని చెప్పుకుంటా ఆల్మోస్ట్ అన్ని కూల్ అండ్ కంపోజ్ జరిగింది. ఇక్కడ మధ్యలో తనుజ వచ్చి పుల్ల పెట్టడం, దానిపైన నాగార్జున సార్ రియాక్షన్ అయితే నాగార్జున సార్ ఏమంటారంటే, నువ్వు ఏమో రెడ్ ఏమో ట్రయాంగిల్ కాదంటావు, భరణి శంకర్ వచ్చేసి ఏమో బ్లూనేమో ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ అంటున్నాడు. ఇక్కడ మన బిగ్ బాస్కి తెలియదా నాగార్జున సార్? బిగ్ బాస్కి తెలియదు ఏది ట్రయాంగిల్ ఏది రెక్టాంగిల్ అని బిగ్ బాస్కి తెలియదా? అది కొంచెం ట్రయాంగిల్ కార్పెంటర్లో చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ అయింది, సో అలా జరిగింది, ఇది కంపల్గా ట్రయాంగిలే అని చెప్పి కూడా నాగార్జున సార్ ఫైర్ అవుతాడు వాళ్ళపైన. ఇదైతే నాకు నిజంగా అనిపించింది. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడినాం. రెక్టాంగిల్ అంట, ట్రయాంగిల్ అంట, కొంచెం కోన అంట, ఏదో ఒకటి కోన పోయినా దానిపైన అయితే ఓ తెగ అంటే ఆల్మోస్ట్ 2 డేస్ వరకు దానిపైన విపరీతంగా ఎవడెవడో మ్యాథ్స్ని సంబంధించిన డయాగ్రామ్ మొత్తం పంపిస్తున్నారు నాకైతే కామెంట్లో. నాకైతే ఇదైతే తలగానొప్పి అనిపించింది. నా దృష్టిలో అదైతే ట్రయాంగిలే. ఎవరు చూసినా నా దృష్టిలో ట్రయాంగిలే, జస్ట్ కార్పెంటర్ మిస్టేక్ అయింది అంతే. నేను కార్పెంటర్ మిస్టేక్ అయింది కూడా అని కూడా చెప్పిన దాంట్లో. ఇట్లా జరిగిన తర్వాత మాట్లాడిన తర్వాత నాగార్జున సార్ నామినేషన్లో కళ్యాణ్ కెప్టెన్ గురించి మాట్లాడారు. ఇక్కడ కళ్యాణ్ కెప్టెన్ అప్పుడు ఒక సీక్రెట్ ఏదో మాట్లాడుకున్నారు, అంత ఇప్పుడు గుర్తుకు రావట్లేదు ప్రజెంట్ వచ్చి. ఆ మాట్లాడుకున్న విధానానికి నువ్వు ఏం చేస్తున్నావు నీకు మాట్లాడుకుంటే దీనికోసం బిగ్ బాస్ కూడా రియాక్షన్ అయ్యారు సార్ అంటే, ఓహో నీ బదులు బిగ్ బాస్ రియాక్షన్ అయ్యారా అంటే, బిగ్ బాస్ రియాక్షన్ అయ్యే వరకు నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్టు మాట్లాడు. అదేదో అంత గుర్తుకు రావట్లేదు, కానీ గుర్తుకొచ్చినప్పుడు నెక్స్ట్ మన రివ్యూలో మాట్లాడుకుందాం, దాని గురించి కూడా క్లియర్ కట్గా చెప్తా. సో నాగార్జున సార్ డెమాన్ పవన్ మీద తప్పేవారిది అంటే మన భరణి శంకర్కి అండ్ మన డెమాన్ పవన్ ఆడిన టాస్క్ అది ఉంది, రెడ్ కలర్ది బ్లూ కలర్ది ఫిట్ చేయడం. ఆ టాస్క్లో వచ్చేసి మన డెమాన్ పవన్ ఆ చెక్కలు ఆల్మోస్ట్ పట్టవు, కానీ దాన్ని పెట్టే విధానం తెలియదు. ఇక్కడ ఇది పట్టట్లే చూడు అన్నప్పుడు నువ్వు పెట్టి చూపి అని తనుజ చెప్పినప్పుడు తనుజ లేపి పెట్టి చూపిస్తాయి. ఇక్కడ బిగ్ బాస్కి తెలియదు అనుకుంటున్నావా, లేకపోతే నువ్వే కావాలని నెగిటివ్ చేయడానికి పాజిటివ్ చేయడానికి ఇట్లా అంటున్నావా? బిగ్ బాస్కి ఏదైనా తెలిసి చేస్తాడు. సో ఇది నీకు అంటే నువ్వు టికెట్ ఫినాలి ఛాలెంజ్ చేసావు, కానీ ఛాలెంజ్ చేసిన విధానాన్ని నిరూపించుకోవాలన్నట్టు నాగార్జున సార్ అట్లా మాట్లాడు, క్లియర్ కట్గా అట్లా మాట్లాడు, షార్ట్గా స్పీడ్గా అర్థమయ్యేటట్టు అట్లా జరిగింది. తర్వాత టికెట్ ఫినాలి మీద ఛాలెంజ్ చేయడం కాదు, చేసి చూపిస్తే ఇంకా బాగుండు. ఆ టాస్క్లో కూడా కొంచెం అది కూడా నాకైతే ఎట్లా అనిపించిందంటే, ఆ టాస్క్లో ఆ చెక్క కొంచెం ఫిట్గా పట్టట్లేదేమో అనిపించింది. అంటే భరణి శంకర్ హల్కం కొట్టి సప్పపోతున్నాయి, డెమాన్ పవన్ది కొంచెం ఇబ్బందిగా పోయింది. నాకైతే కొంచెం ఇబ్బంది అనిపించింది. దానిపైన నాగార్జున సార్ వచ్చి డెమాన్ పవన్తో రియాక్షన్ అయ్యారు. దీని తర్వాత నామినేషన్ సంబంధించింది ఒకటి అన్నా కదా, ఈ వీక్ కళ్యాణ్ని కూడా నామినేషన్లో పెడతారని ఒక టాక్ వస్తుంది. అది లిటరల్గా నిజమా కాదని తెలియదు, కొంచెం అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఆల్మోస్ట్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది అంటే ఓట్ అపీల్ టాస్క్ అనేది జరుగుతాయి. అందరు నామినేషన్ అయిపోయిన తర్వాత టాస్క్ ఆడిన దాంట్లో ఓట్ అపీల్ చేసుకోవాలి. ఓట్ అపీల్ కనుక కళ్యాణ్ టికెట్ ఫినాల్ డైరెక్ట్ పోయాడు కదా, తను ఓట్ అపీల్ చేసుకునే అవకాశం లేకపోతే ఓటింగ్ బ్యాంక్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ కంటెస్టెంట్ అయినా లాస్ట్ వీక్ ఆ గత వీక్ ఒక 2-3 వీక్ నుంచి ముందు నుంచే నామినేషన్ రావాలి. ఆల్మోస్ట్ మనం అనుకుంటే ఒక 4-5 వీక్స్ నుంచి నామినేషన్ ఉండాలి, అప్పుడే ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. లాస్ట్ సిచ్యువేషన్లో గెలిచే విధానం కూడా పెరుగుతుంది. లాస్ట్ టైం కూడా మన గౌతమ్ కృష్ణ ఓటింగ్ కూడా అలానే పెరిగినాయి, ఒక 4-5 వీక్స్ ముందే పెరిగినాయి. అట్లా పెరిగే అవకాశం ఉంది, అందుకే నామినేషన్ రావాలి. సో టికెట్ ఫినాల్లో కూడా తనకి నామినేషన్ ఉంది అని అంటున్నారు. అది ఓవరాల్గా నిజమా కాదా ఇంకా క్లియర్గా మనకు అప్డేట్ రాగానే చెప్పేద్దాం. సో ఇప్పటి వరకు మీరు ఓపిక పట్టుకొని చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. పేరున సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ కూడా చేయండి.